నమస్కారం. ఆనంద క్రియకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే, మనిషి దేనితో తయారు చేయబడ్డాడు అనేది ప్రశ్న. దేనితో తయారు చేయబడ్డాడు మనిషి అనేది ప్రశ్న. అయితే ఇక్కడ మనం జవాబు ఏంటి? సృష్టిలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దానితో తయారు చేయబడి ఉంటుంది అని మనందరికీ కూడా తెలుసు. ఉదాహరణకి మనం తీసుకునేటువంటి ఈ యొక్క అల్పాహారాలు, ఇడ్లీ ఉందనుకోండి, ఉప్పుడు రవ్వ, మినుములతో తయారు చేస్తారు. అదేవిధంగా దోశలు అయితే మరి మినుములు, బియ్యంతో తయారు చేస్తారు. మరి మైసూర్ బజ్జీ అయితే దేంతో తయారు చేస్తూ ఉన్నాము? మైదా పిండితో తయారు చేస్తూ ఉన్నాము. సో ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క దాంతో తయారు చేయబడి ఉన్నప్పుడు నువ్వు దేంతో తయారు చేయబడ్డావు అని ఎప్పుడైనా ఆలోచించావా? అయితే ఇక్కడ నువ్వు దేంతో తయారు చేయబడ్డావు అంటే పంచభూతాలతో నువ్వు తయారు చేయబడ్డావు అని చెప్తుంది మన యొక్క వైదిక శాస్త్రం. దేంతో తయారు చేయబడ్డావు? నువ్వు పంచభూతములతో నువ్వు తయారు చేయబడ్డావు. ఏమిటి ఆ పంచభూతాలు అంటే? ఆకాశము, చెప్పండి. ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, అదేవిధంగా పృథ్వీ. వీటితో తయారు చేయబడ్డావు అంట నువ్వు. దేంతో తయారు? పంచభూతాలు అని చెప్తున్నాం కదా. ఏంటవి? ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, పృథ్వీ అంటే భూమి. వీటితో నువ్వు తయారు చేయబడ్డావంట. అవునా? ఏ విధంగానో చూద్దాం. ఈ పంచభూతాలు అనేవి విడివిడిగా ఉంటాయి, అవి ఒకదానిలో ఒకటి కలిసి ఉంటాయి. విడివిడిగా ఉన్న వాటిని ఒక్కొక్కటిగా కలిపిన వాటిని గమనిస్తే పంచీకరణ అని చెప్తారు. పంచీకరణము అంటే ఏంటంటే, పంచీకరణం కానివైతే విడివిడిగా ఉంటాయి. అదే పంచీకరణం జరిగిన తర్వాత అంటే, ఇక్కడ పంచీకరణం అనేది ఏంటి అంటే, ఇప్పుడు వాయువు ఉంది అనుకోండి. ఈ వాయువులో ఇది ఒకటి కొంచెం ఉండి మిగిలిన 4 కూడా ఉంటాయంట. అంటే వాయువులో సగం వాయువు ఉంటుంది, అంటే హాఫ్ వాయువు ఉంటుంది. మిగిలిన హాఫ్ ఏముంటుంది అంటే, ఒక 1/4 ఏమో ఆకాశం ఉంటుందంట, 1/4 ఏమో జలం ఉంటుందంట, 1/4 ఏమో భూమి ఉంటుందంట, 1/4 ఏమో వాయువు ఉంటుందంట. అంటే దీన్ని మనం పంచీకరణ అంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హాఫ్ ప్లస్ 4 1/4, హాఫ్ ప్లస్ హాఫ్ క్యాన్సిలేషన్ ఒకటైపోతుంది. సో ఇట్లా ఈ పంచీకరణము అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం పంచీకరణ జరిగితే మనం ఏర్పడతామంట. ఇప్పుడు మనలో ఉన్నాయి కదా, ఏమున్నాయి? మనలో వాయువు ఉన్నది, మన లోపల అగ్ని ఉన్నది, మన లోపల జలం ఉన్నది, మన లోపల పృథ్వీ ఉన్నది. ఇలా పంచభూతాలు కూడా మనలో ఉన్నాయి అని చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పండి, దేంతో తయారు చేయబడ్డావు? నువ్వు పంచభూతాలతో నువ్వు తయారు చేయబడ్డావు. ఇది ఎట్లా అంటే, పంచభూతాలతో జలం ఉన్నది కదా నీ లోపల, ఉందా? ఉన్నది. మరి ఎప్పుడైనా నీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటున్నావు అంటే బయట ఉన్న స్టోన్స్ నీ కిడ్నీలో కూడా ఉన్నాయంట. అది ఆ రకంగా పృథ్వీ అనేది ఉన్నది. తర్వాత టెంపరేచర్ ఉందంటున్నాడు. ఉండాల్సినంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే కుయ్యో మొర్రో జ్వరం వచ్చేసిందని వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉన్నాం. అది నీ టెంపరేచర్ కూడా ఉంది. సో ఇంకా ఏముంది? వాయువు ఉంది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్తున్నాయి అంటే వాయువే పంపిస్తూ ఉన్నది. సో ఇట్లా అసలు ఆకాశం అన్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని ఆక్రమించి ఉన్నావు. నువ్వు
రేపు పొద్దున నువ్వు లేనప్పుడు ఆకాశం ఎలా వచ్చేస్తుంది అనమాట. ఆకాశము ఇలా కలిసిపోతుంది. అంటే నువ్వు ఆకాశము ఉన్నావు. ఈ విధంగా ప్రతి మనిషి కూడా పంచభూతాలతో తయారు చేయబడ్డాడు. ఈ యొక్క పంచభూతాలు ఉండాల్సినంత ఉంటేనే నీకు ఆరోగ్యము. అంటే బ్యాలెన్స్గా ఉండాలి. వాయువు ఎంత ఉండాలి, అగ్ని ఎంత ఉండాలి, జలం ఎంత ఉండాలి, ఆకాశం ఎంత ఉండాలి, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది తరువాత వీడియోలో మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ, ధన్యవాదములు.